ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ రోజున మనము మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరం యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆ ప్రయత్నంలో భాగంగా మీనరాశి వారికి జన్మంలో రాహువు ఏ మాత్రము కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. ఈ జన్మంలో రాహు ఉండటం వల్ల కుళ్ళు, కుతంత్రాలు, కల్మషాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇట్లాంటి విషానికి సంబంధించినటువంటి విష ప్రయోగాదులు చేసేటటువంటి విద్యలు నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత రాహు వలన ఇట్లాంటి ఫలితాలు కలుగుతాయి, కానీ ఏమాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు కలగవు. ఇకపోతే 2, ద్వితీయంలో గురు సంచారం జరుగుతోందండి. ద్వితీయంలో గురు సంచారం వల్ల మనకి ధనలాభం చాలా బాగుంటుంది, వాక్కు, ఆనందం అన్నీ కలుగుతాయండి. ఈ విధమైనటువంటి విషయాలన్నీ కదా మనకి ద్వితీయంలో గురు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది. సప్తమంలో కేతు సంచారం కూడా మనకి రాహుకి ఎప్పుడు 180 డిగ్రీల్లో ఉంటాడు, సప్తమ దృష్టితో చూస్తూనే ఉంటాడు. ఈయన దృష్టి ఆయన దృష్టి వీని మీద పడుతూ ఉంటుంది. తద్వారా ఇక్కడ ఏమవుతుందంటే సంసారంలో కూడా కొన్ని భార్యాభర్తల మధ్యన, తల్లి పిల్లల మధ్యన, తండ్రి పిల్లల మధ్యన, అట్లాగే భార్యాభర్తల మధ్యన, కుటుంబంలో ఒకరి మాట ఒకరికి పొసగనటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా ఈ కేతు రాహుల వల్ల జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈయన సప్తమంలో కేతు ఉన్నాడు, అక్కడ జన్మంలో రాహు ఉన్నాడు. వారిద్దరి వల్ల కలిగేటటువంటి పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యన ఎవరి మాట ఎవరికి పొసకనప్పుడు ఆ ఇంట్లో సుఖ సంతోషాలకి తావే ఉండదండి. అందుచేత కొంచెం ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి వారు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి వాటిని ఆవేశంతో కాకుండా ఆలోచనతో శాంతంగా ఆలోచించినట్టయితే అంత పరిణామాలు లేకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే దశమ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు దశమంలో 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్నది, కలయికతో సంచరిస్తూ ఉన్నారు. వారు ఎవరంటే కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ ముగ్గురు కూడా ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు. వీటి వలన దశమ స్థానంలో కుజుడు బాగా యోగకారకుడు అవుతాడు. వృత్తి ఉద్యోగాలలో అన్నిట్లో కూడా ఆయన మాట పెత్తనం బాగా చలాయిస్తూ ఉంటాడు. ఉద్యోగపరంగా కూడా ఆయనకి వాల్యూ పెరుగుతుంది, కొంచెం ఇంక్రిమెంట్లు అవి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేటే, ఇప్పుడు గవర్నమెంట్ అయితే అది మనకి జనరల్గా సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఈ ప్రైవేట్లో ఏంటంటే వర్క్ను బట్టి ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా తనమే ప్రమోషన్ అనేటటువంటి కేవలం డబ్బుతోటే ముడిపెట్టుకోకుండా అతని మాటకి బాగా విలువ పెరగటం ద్వారా ఆ తత్ప్రభావం తర్వాత ఎప్పుడో ఇంక్రిమెంట్ పెంచేటటువంటి సమయంలో దాన్ని పరిగణలోకి తీసుకోవడం అలాంటి విషయాలు కూడా మనకు జరుగుతూ ఉంటాయి, వృత్తిపరమైనటువంటివి. అంచేత కుజుడు దశమంలో ఎప్పటి వరకు ఉంటాడంటే 5వ తారీఖు వరకు ఉంటాడు. తదనంతరం మళ్ళీ ఆయన 11వ స్థానంలోకి వెళ్తూ ఉంటాడు. 10వ స్థానం నుంచి ఆ మకరంలోకి, అప్పటి నుంచి ఆ 11వ స్థానంలోకి వెళ్ళాక మరింత శుభఫలితాలు కూడా ఇవ్వగలడానికి ఆయన సర్వసమర్థుడుగా ఉంటాడు. మనకి కుజుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఆ బుధుడు మనకి దశమంలో మనకి
మంచి ఫలితాలు ఇస్తుంటాడు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, మాట పరంగా అన్ని రకాలుగాను మనకి ఆయన ఉపయోగపడుతూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంటుంది. మొత్తం ఆయన ఆ పీరియడ్ అంతా కూడా ఆ బుధుడు ఆ దశమంలో ఉన్నంతసేపును, అలాగే 11లోకి వెళ్ళిన తర్వాత ఆయన మరింత సుఫలితాన్ని ఇవ్వడానికి ఆయన కూడా సమర్థుడవుతాడు. ఇక్కడ ఈ దశమంలో ఉండగా ఏ ఫలితాలు ఇచ్చాడో అదే ఫలితాలు ఇవ్వచ్చు, దానికన్నా కూడా ఇంకా శుభ ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం కుజుడు బుధుడు కూడా అలాగే ఉన్నారు. ఇకపోతే ఈ శుక్రుడి దగ్గరికి మనకు వచ్చినట్టయితే శుక్రుడు దశమ స్థానంలో అంతగా మనకు సుఫలితాన్ని ఇవ్వడం, కానీ ఆయన ఆ రాశిలో కేవలం 11వ తారీఖు 2వ నెల మాత్రం వరకు, 2వ నెల 24వ సంవత్సరం వరకే ఉంటాడు. అంటే 11 రోజుల పాటు మనకి అక్కడ ఉంటాడు ఆయన. ఆ 11 రోజులు సుఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ ఆయన తదనంతరం ఆయన మళ్ళీ మకరంలోకి, అనగా 11వ స్థానంలోకి, లాభస్థానంలోకి ఆ శుక్రుడు ప్రవేశించిన తర్వాత ఆయన కూడా మనకి చాలా ఉపయోగపడతాడు. ధనలాభం, ధాన్య వృద్ధి, ఇట్లాంటి సుఖం, సంతోషం, అనేక రకాలు అయినటువంటి మనిషి సుఖం అనిపించాలంటే మొట్టమొదటి కారకుడు శుక్రుడే. అటువంటి సుఖాలన్నీ కూడా 11వ స్థానంలో ప్రవేశించడం మీదట శుక్రుడు అక్కడి నుంచి మీకు ఫలితాలన్నీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మీరు చూడొచ్చు. మొత్తం మీద చెప్పాలి అన్నట్టు ఇకపోతే 11వ స్థానంలో రవి సంచారం జరుగుతోందండి. ఈ రవి సంచారం 11వ స్థానంలో జరగడం అనేది చాలా శుభప్రదమే. తదనంతరం ఏమవుతుందంటే ఆయన 13వ తారీఖు వరకునే ఉంటున్నాడు. ఆ 13వ తారీఖు తర్వాత ఫిబ్రవరి 13 వరకు ఉంటారు. ఆ తర్వాత ఆయన కుంభరాశిలో ప్రవేశిస్తారు. కుంభరాశి అంటే మనకి 12వ స్థానం అవుతుంది. ఏ స్థానం అవుతుంది? ఇప్పుడు మనం మీనరాశి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ మీనరాశిలో ప్రవేశించిన తర్వాత కొంచెము అననుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయండి. ఎందుకంటే కొంచెం ఆరోగ్య విషయంలో దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ధన వ్యయం కూడా ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రయాసాలన్నీ కూడా మనకి ఏ స్థానంలోకి రవి ప్రవేశించినప్పుడు ఉంటుంది. ఇకపోతే శని ఎలాగ ఏ స్థానంలోనే ఉన్నారు. ఆయన స్వక్షేత్రం మీనరాశికి ఏ స్థానం అంటే కుంభరాశిలో ఉన్నారు. ఆయన స్వక్షేత్రం మూలాన ఆయన కూడా 12వ స్థానంలో ఉండటం వల్ల వచ్చేటటువంటి స్వల్ప అనర్థాలు విడిచిపెట్టినట్టయితే స్వక్షేత్రం మూలాన చాలా వరకు మనకు శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇవ్వడానికి సమర్థుడైన. అందుచేత ఇక్కడ మనకి గ్రహాలు చాలా చాలా మీనరాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో వేసుకుంటున్నటువంటి పనులు కూడా ఈ నెలలో మీరు ప్రయత్నం చేసినట్టయితే అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణాలు కావచ్చు, పెళ్లి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే మిగతా అనేక రకాల వ్యవహారాలు ఉన్నాయి. ఆ వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్లోనూ కూడా ఈ నెలలో మీరు వాటిని ప్రయత్నించినట్టయితే సానుకూలంగా మీకు కార్యక్రమం అంతా దిగ్విజయంగా పూర్తి అయ్యేటట్టు అవకాశాలు మనకు పుష్కలంగా ఈ మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయండి. ఈ విధమైనటువంటి ఫలితాల ద్వారా మీరు చూసుకోండి. ఏదేమైనప్పటికీ మీరు నవగ్రహ జపాలు మాత్రం మానవద్దండి. అట్లాగే మీ దైవనామస్మరణ కూడా ఎప్పుడు మీరు ఏదైతే దేవుని పూజించుకుంటారో ఆ దేవుని పూజించుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.